నమస్తే, వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. ఆయన నిత్య అగ్నిహోత్రుడు, వృత్తి ధర్మంలో నిరంతర సాధకుడు, బహుజన మిత్రుడు, కుటుంబం పట్ల బాధ్యత, వృత్తి పట్ల నిబద్ధత కలిగి విక్కీ టైలర్గా పేరుగాంచిన కానుగుల నాగేశ్వరరావు ఇక లేరు. 58 ఏళ్ల నాగేశ్వరరావుకు భార్య లక్ష్మి, కుమారుడు సాయి కిరణ్, కుమార్తె మౌనిక, కూడలు అపర్ణ, అల్లుడు బలరాం ఉన్నారు. 12 ఏళ్ల వయసులోనే బాంబే వెళ్లి టైలరింగ్ రంగంలో అనేక మలికలు నేర్చుకున్నారు. నూగూరు మీసాల నూతన యవ్వనంలోనే విక్కీ టైలర్ పేరుతో తన వృత్తిని కొనుగోలు కొనసాగిస్తున్నారు. 46 సంవత్సరాలుగా టైలరింగ్ వృత్తితో తన ప్రత్యేకతను, స్టైల్ను సొంతం చేసుకున్నారు. నూతన వరవడిని సృష్టించారు. ఘాట్ కట్టడాలన్నా, తాజాగా వస్తున్న మోడల్స్లో తర్జీధనాన్ని ప్రదర్శించాలన్న విక్కీకి విక్కీయే సాటి. ప్రకాశం జిల్లాకు తమ బాధ్యతల నిర్వహణకు వచ్చే ప్రతి IAS, IPSలతో పాటు ఇతర అధికారులు విక్కీ వద్దే తమ దుస్తులను కుట్టించుకుంటారు. ఇప్పటికీ కొంతమంది అధికారులు ఇక్కడి నుంచి బదిలీ అయ్యి సంవత్సరాలు గడుస్తున్నా వారు ఇక్కడే తమ దుస్తులను కుట్టించేందుకు వస్తుంటారు. అనుకున్న సమయానికి దుస్తులు కుట్టి ఇవ్వడం విక్కీ ప్రత్యేకత. అలా మనిషిని చూశాడంటే ఇలా వారి బట్టలను అట్టే కుట్టిస్తాడు. మనిషి పొడుగారి అయినా, పొట్టి అయినా, లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా ఆ మనిషి ఆహారాన్ని బట్టి బట్టలను కుట్టడం, ఆ మనిషి ఆహార్యాన్ని బట్టి బట్టలను కుట్టడం విక్కీకే చెల్లింది. చాలా మంది కాలేజీ యువతకు విక్కీ టైలర్స్ ఓ ఫ్యాషన్. యువత తమ టైలర్ విక్కీగా గర్వంగా చెప్పుకునేలా టైలరింగ్ వృత్తిని ఆయన ప్రదర్శిస్తూ వచ్చారు. ఏ వయసు వారికైనా వారికి నచ్చేలా బట్టలు కుట్టడం కానుగుల నాగేశ్వరరావుకే చెల్లింది. అంతేకాదు, సమాజానికి తన వంతు ఏదో చేయాలన్న ఆ తపన ఆయనలో ఉండేది. బీసీ సామాజిక వర్గానికి చెందిన నాగేశ్వరరావు బీసీల సమస్యలపై నిరంతరం పోరాడారు. రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ నాయకులతో ఆయనకు సంబంధాలు ఉండేవి. వృత్తిలో తాను ఎంత బిజీగా ఉన్నా బీసీ సంక్షేమ సంఘం సాధనతో ఆయన తన వంతు కృషి చేశారు. దర్జీల కార్పొరేషన్ ఏర్పాటు చేసి 100 కోట్లను కేటాయించాలని ప్రభుత్వాలను కోరుతూ వచ్చారు. వారి వృత్తి నైపుణ్యాల మెరుగుదలపైన ఆయన ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. ప్రత్యేకించి ఒంగోలు నగరంలో చెప్పుకోవాల్సిన ప్రధాన విషయం ఒకటి ఉంది. ఒంగోలు నగరంలోని 16 బీసీ కులాలకు మున్సిపల్ స్థలాలను ఇప్పించి ఆరామ క్షేత్రాలను ఏర్పాటు చేయించగలిగారు. నేడు ఆరామ క్షేత్రాల్లో ఆయా కులాలకు చెందిన ప్రజలు తమ క్రతువులు చేసుకుంటున్నారు. 2004లో బీసీ సంక్షేమ సాధన సమితి ఏర్పాటు చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు తాను అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అంతేకాక ఆయన నిత్య అగ్నిహోత్రుడు. నిరంతరం తదాది దేవుళ్లకు హోమం చేస్తుంటారు. హోమం చేయనిదే ఆయన ఏ పని ముట్టడు. చదివింది తక్కువే అయినా వేదాంగాలను అభ్యసించాడు. ఇటీవల శ్రీశైలం దేవస్థానం వారు నాగేశ్వరరావు నిరంతరం నిర్వహిస్తున్న యజ్ఞగాదులకు మెచ్చి సన్మానం చేశారు. ఇలా విభిన్న కోణాలలో విక్కీ నాగేశ్వరరావును చూడవచ్చారు. అంతకు మించి స్నేహశీలి, సౌజన్యుడు, వితరణశీలి. తాను బాధ్యత వహిస్తున్న సంఘాలకు తనకు తానే నిధులను సమకూరుస్తూ బీసీ కులాలలోని పేదవారికి తమ వంతు సహాయం చేస్తుంటారు. ఆయన భౌతికాయాన్ని చూసేందుకు అన్ని వర్గాలకు చెందిన ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. జిల్లాలోని 100ల సంఖ్యలో టైలర్లు, బీసీ సంఘాలకు చెందిన వారు నాగేశ్వరరావుకు నివాళులర్పించారు. గిద్దలూరు ఒంగోలు శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి, దామచల జనార్దన్, విజయవాడకు చెందిన యాక్స్ టైలర్ వాలేశ్వరరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కొఠారి నాగేశ్వరరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు కటూరి శంకర్రావు, బీసీ సంక్షేమ సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దులూరి శ్రీనివాసులు, సూర్య బలిజ సంఘం నాయకుడు దాసరి కృష్ణారావు, మద్దెల మురళి, దాసరి కరుణ, పురంధర దాసు, నూరు భాషా సంఘం జిల్లా అధ్యక్షుడు మీరావళి, మీరా మొహిద్దీన్, బడ్డెర సంఘం నుంచి తన్నీరు ఆంజనేయులు, గౌడ సంఘం నాయకుడు జంపాన కొండల స్వామి, జంగం సంఘం నుంచి ముసునూరి కోటేశ్వరరావు, ఈశ్వరరావు, శాలివాహన సంఘం రాష్ట్ర కార్యదర్శి నిడమనూరి సుబ్బారావు, భట్రాజు సంఘం నుంచి శ్రీనివాసరాజు, టైలర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లాలం శ్రీనివాస, సొసైటీ అధ్యక్షుడు మల్లికార్జునరావు, జిల్లా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, కార్యదర్శి బిఖారి, నగర అధ్యక్షుడు కాసిం, కార్యదర్శి అల్తాఫ్, గౌరవ అధ్యక్షుడు షేక్ హుస్సేన్ నివాళులర్పించారు. ఇక్కడ చివరిగా ఒక మాట ప్రస్తావించాల్సింది. ఆయన అంతిమయాత్ర సందర్భంగా ఒక రథాన్ని తీసుకొచ్చారు. కానీ ఆయన అభిమానులు ఆయన భౌతిక కాయాన్ని రథం ఎక్కించడానికి అంగీకరించలేదు. తన భుజాలపై మోసుకొని అంత్యక్రియలు జరిగే మహాప్రస్థానం వరకు మోసుకు వెళ్లారు. Sarap. 1 నిమిషం, 1 నిమిషం. 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 1 నిమిషం.
కాసేపు ఆగండి. ఆకు తెచ్చిందా? ఉండండిరా కాసేపు. ఉన్నాయి బాధ మొత్తం ఏడవనే. బాధ మొత్తం తెచ్చుకోండి.